అందరికీ నమస్కారం. మనకు వేలాది స్కూల్స్ ఉన్నాయి. కానీ కొన్ని స్కూళ్ళలో అకాడమిక్స్ బాగుంటాయి, కానీ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది. కొన్నిట్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది, కానీ అకాడమిక్స్ పట్టించుకోరు. కొన్ని స్కూల్లో మాత్రం ఈ రెండు ఉన్నప్పటికీ కూడా కల్చరల్ వాల్యూస్ ఆ స్కూల్లో ఉండవు. ఈ మూడే ఉండే స్కూల్స్ దేశంలో చాలా కొద్ది స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా వాటిలో మనకు సీట్ రాదు, ఫీ అందుబాటులో ఉండదు. అందుకోసమే సిద్దిపేటలో 8 ఎకరాల విశాలమైనటువంటి క్యాంపస్లో సిబిఎస్ఈ కరికులంతో, గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ ఫెసిలిటీతో, ఇండిక్ వాల్యూస్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక స్కూల్ ప్రారంభమైంది. దానిలో అకాడమిక్ ఎక్సలెన్స్, ఇటు హోలిస్టిక్ డెవలప్మెంట్, ఈ రెండింటితో పాటు కల్చరల్ రూటెడ్నెస్ కూడా ఉంటుంది. మూడింటి మధ్య ఒక సమతూకం పాటించి స్టూడెంట్స్ను థింకర్స్గా, మేకర్స్గా, లీడర్స్గా తయారు చేసేటువంటి స్కూల్. ఒక స్కూల్ యొక్క మొత్తం భావజాలము దాని పేరులో, దాని లోగోలో ప్రతిబింబించాలి. ఆ లోగో స్కూల్ పేరు తెలిస్తే ఆ స్కూల్ ఏంటో మనం అర్థం చేసుకోగలగాలి. అలాంటి లోగో, అలాంటి నేమ్ ఉన్నటువంటి స్కూల్ అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్. అనుష్ఠాన్ అంటే ఇది ఒక సంస్కృత పదము. దీని యొక్క అర్థం ఆచరించడము, పాటించడము, క్రమశిక్షణతో ఉండడము అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అనుష్ఠానము అంటే వారి ఆచరణ, వారి పద్ధతి, సాంప్రదాయము చాలా బాగుంది అని అర్థం. అంటే అనుష్ఠానం అంటే మనకు ఉండేటువంటి భారతీయ విలువను ఆచరించేటువంటి వ్యక్తులను అనుష్ఠానం చేసే వ్యక్తులను అంటున్నాం. ఇండిక్ అంటే చాలామంది తెలిసినటువంటిది భారతీయ అనే అర్థం వస్తుంది ఇండిక్ అంటే. చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు, కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకు అక్కర్లేదు. ఇండిక్ వాల్యూస్ ఉన్నటువంటి స్కూల్ రేపు ప్రపంచమంతా ఆచరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండిక్ అనే విలువలతో, సనాతన ధర్మం యొక్క భావజాలంతో అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ స్టార్ట్ అయింది. ఒక రకంగా ఇది ఆధునికతను సంతరించుకున్నటువంటి సాంప్రదాయమైనటువంటి స్కూల్. అందుకనే ఇండిక్ వాల్యూస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని అంటుంది. ఒకసారి లోగో మీరు పరిశీలిస్తే ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజము. ఒక ట్రయాంగిల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రతి సైడ్ కూడా మిగతా 2 సైడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కటి కూడా ఇండిపెండెంట్ కాదు. ఒక సైడ్ లేకుంటే మిగతా రెండింటి యొక్క ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఈ 3 సైడ్స్ కూడా స్కూల్ యొక్క 3 మౌలిక లక్షణాలను తెలియజేస్తాయి. ఒక సైడ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తెలియజేస్తే, మరొక సైడ్ హోలిస్టిక్ డెవలప్మెంట్, మూడవ సైడ్ కల్చర్ రూటెడ్నెస్. ఈ మూడింటి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ 3 కూడా ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండెంట్, ఆధారపడి ఉంటాయి. ఇవి ఇండిపెండెంట్, ఇంటర్డిపెండెంట్ కూడా. అదేవిధంగా ఒక స్కూల్లో 3 ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారు: స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేరెంట్స్. ఈ 3 కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడడం వల్ల ఇంటర్డిపెండెంట్. సో అది ఆ భావం కూడా వస్తుంది. మూడవది, మనిషిలో 3 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి: ఒకటి బాడీ, 2 మైండ్, 3 ఇంటెలెక్ట్. ఈ మూడింటి మధ్య కూడా ఒక సమన్వయం అవసరం. ఇది ఆ భావజాలను సూచిస్తుంది. అదేగాక త్రిభుజం అనేది, ట్రయాంగిల్ అనేది శ్రీచక్రానికి సింబల్. అదే మీరు మధ్యలో చూస్తే లోటస్ ఉంది. లోటస్ అనేది ప్యూరిటీకి సింబల్. అక్కడ నేషనల్ ఫ్లవర్ కూడా కాబట్టి అది జాతీయవాదానికి కూడా అదొక సింబల్. డివోషన్ని సూచిస్తుంది లోటస్ అనేది. ఈ లోటస్ అనేది మురికిలో, మీకు మడ్లో, బురదలో ఉన్నప్పుడు బురద దీనికి అంటుకోదు. అంటే ప్రపంచం ఉన్నప్పుడు కూడా ప్రపంచం యొక్క మాలిన్యం, ప్రపంచం యొక్క ఆ ఈవిల్ మనకు అంటుకోకుండా మన ప్యూరిటీతో ఉండాలనేటువంటి భావాన్ని సూచిస్తుంది.
అదేవిధంగా ఈ లోటస్లో 5 మీకు పెటల్స్ ఉన్నాయి. ఈ 5 రెక్కల్లో 5 పెటల్స్ 5 రకాల కోశాలను సూచిస్తుంది. పంచకోశాలు: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ. అంటే మనకు స్కూలింగ్ సరిగా ఉంటే ఈ పంచకోశాలు ఉండేటువంటి అన్నీ కూడా విస్తరిస్తాయి, ఇవన్నీ కూడా పరిమళిస్తాయి అనేటువంటి భావాన్ని సూచిస్తుంది. ఈ పేరులో ఎంత గాంభీర్యం, ఎంత లోతైనటువంటి భావం ఉందో లోగోలో కూడా అంతే విశాలమైన భావాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కూలింగ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు కరికులంలో కానీ, పెడగాగిలో కానీ, మీకు హోలిస్టిక్ డెవలప్మెంట్లో కానీ, స్కూల్లో ఉండి ఆచరించే విలువలతో పాటు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఉదాహరణకు గోశాల ఉంటుంది, ఫార్మింగ్ ఉంటుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వంటలు చేయడం నేర్చుకుంటారు, హార్టికల్చర్ ఉంటాయి, అనేక రకాల పక్షులు, జంతువులు ఉంటాయి. అదేవిధంగా రకరకాల 10 రకాల వృక్షాలు స్కూల్లో ఉంటాయి. 8 రకాల విశాలమైన ప్రాంగణము, సిబిఎస్ఈ కరికులం, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఇవన్నీ ఉంటాయి. ఒక హిందూ ధార్మిక విలువలతో ఉన్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి స్కూల్ అని మనం భావించాలి. అవన్నీ స్కూల్ యొక్క ప్రతి కణంలో కూడా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి స్కూల్ అనుష్ఠాన్ ఇండియన్ స్కూల్. ఈ స్కూల్ను విజిట్ చేయండి, దీని గురించి తెలుసుకోండి. ఈ స్కూల్ను చేరకపోవడం పక్కన ఒకసారి విజిట్ చేసి స్కూల్ గురించి తెలుసుకోవడం వల్ల చాలామంది పేరెంట్స్ కూడా మంచి అవేర్నెస్ వస్తుంది. అడ్మిషన్స్ ప్రారంభమైనాయి, వెంటనే సంప్రదించండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.